హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బిలో వచ్చినటువంటి ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్. సో ఏ మరియు బి అనే రెండు బ్యాంకులు ఏ మరియు బి అనే రెండు బ్యాంకులు సో 4.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అలాగే 5.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో చొప్పున రుణాలు అందించాయి. రమేష్ ఒక్కో బ్యాంక్ నుంచి 2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు, రైట్? సో ఈ బ్యాంక్ నుంచి 2 lakhs తీసుకున్నాడు, ఈ బ్యాంక్ నుంచి 2 lakhs తీసుకున్నాడు. రమేష్ రెండు బ్యాంకులు చెల్లించిన సాధారణ వడ్డీ మొత్తాలలో సానుకూల వ్యత్యాసాన్ని కనుగొనండి. సో 2 lakhs తీసుకున్నాడు కదా, సో వడ్డీ కట్టాలి కదా. సో ఇక్కడ వచ్చిన వడ్డీ, సో ఇక్కడ 2 lakhs తీసుకున్నాడు కదా, సో దానికి వడ్డీ కట్టాలి కదా, ఇక్కడ వడ్డీ, ఈ రెండింటి మధ్య వడ్డీ వ్యత్యాసం అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా, వడ్డీ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సింపుల్ ఇంట్రెస్ట్ లో టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో టైం ఎంత? 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది? సో ఒక బ్యాంక్ ఏమో 4.5 ఇస్తుంది, ఇంకో బ్యాంక్ ఏమో 5.5 ఇస్తుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 కదా. సో 1%. సో 1%, టోటల్ 2%, రైట్? అంతే కదా. సో ఇప్పుడు 2% అనేది మనకి వ్యత్యాసం ఉంది రెండు రెండు బ్యాంకుల మధ్య. సో ఈ 2% ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి, 2 lakhs కదా అడిగిండేది. సి 2 lakhs అనేది 100%. సో మనకి 2% అడుగుతున్నాడు. సో ఒక జీరో, ఒక 2 zeros, ఇక్కడ 2 zeros ఇస్తామంటే 1% వచ్చేసి 2000. సో అలాంటప్పుడు 2% ఎంత? సో ఆబ్వియస్లీ 4000. అర్థమైందండి? సో ఎక్కడ ఉంది 4000? విచ్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, వర్గ సమీకరణంలోని ఒక మూలం సో ఆల్ఫా, రైట్? అదే సమీకరణంలోని ఇతర మూలంలో సగం అయితే అంటున్నాడు. అంటే దీని గురించే చెప్తున్నాడు, రైట్? మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో సో ఎక్స్ మైనస్ అని ఒక సంథింగ్ అని, రైట్? అలాగే ఇంకోటి ఎక్స్ మైనస్ అని ఇట్లా 2 ఉంటాయి కదా. ఒక రూట్ ఏమంటున్నాడు? ఆల్ఫా అని చెప్తున్నాడు. ఇంకొక రూట్ ఏమంటున్నాడు? ఇక్కడున్న సమీకరణంలో ఇది సగం అంటున్నాడు. అంటే ఇది సగం అయింది అంటే ఇది ఫుల్ ఉన్నట్లు కదా అర్థము. అంటే ఇది సగము. సో 2 ఆల్ఫా అనుకోవచ్చా? అంతే కదా. సో 2 ఆల్ఫాలో సగం ఎంత? సగం అంటే ఎంత? సో చూడండి, సగం బై 2 చేసామంటే 2 క్యాన్సిల్, ఒక ఆల్ఫా. అంతే కదా. అంటే ఇక్కడ ఒక ఒక రూట్ వచ్చేసి ఆల్ఫా అనుకుంటే ఇంకొక రూట్ వచ్చేసి 2 ఆల్ఫా, రైట్? ఇప్పుడు మనకి రూట్స్ వచ్చేసాయా? ఇప్పుడు ఈక్వేషన్ ని కనుక్కోవాలా. సో చూడండి, మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మనకి ఇవి ఉన్నాయి కదా. సమ్ ఆఫ్ రూట్స్ అంటే -b/a అండ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే c/a అని. సో రైట్. సో ఈ రెండింటిని ఇప్పుడు చూద్దాం. సమ్ ఆఫ్ రూట్స్ అంటే -b/a విచ్ ఇస్ నథింగ్ బట్, సో చూడండి, ఈ రెండు రూట్స్ సమ్ చేసి 3 ఆల్ఫా వచ్చింది, రైట్? సో ఈ కింద ఈక్వేషన్స్ లో 3 ఆల్ఫా అనేది ఎక్కడ వస్తుందో చూడండి. సో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి -b/a అంటే -3 ఆల్ఫా వస్తుంది. బట్ మనకు కావాల్సింది పాజిటివ్ +3 ఆల్ఫా, రైట్? అంటే ఈక్వేషన్ 1 అనేది రాంగ్. సో సేమ్ ఇక్కడ +3 అనేది ఇక్కడ +3 అంటే ఆప్షన్ 2 కూడా రాంగ్. సో మనకి ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 ఉన్నాయి. సో చూడండి, ఆప్షన్ 3 లోంచి +3 ఆల్ఫా వస్తుంది, ఆప్షన్ 4 లోంచి +3 ఆల్ఫా వస్తుంది. అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ నుంచి వచ్చేసింది. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కావాలి. ఆల్ఫా 1 ఇంటూ 2 ఆల్ఫా విచ్ ఇస్ నథింగ్ బట్ 2 ఆల్ఫా స్క్వేర్. ఇది ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే c/a. అంటే మనకి c/a కూడా కావాలి. సో చూడండి, 2 ఆల్ఫా స్క్వేర్ బై 1, సో విచ్ ఇస్ నథింగ్ బట్ 2 ఆల్ఫా, రైట్? స్క్వేర్. అంటే మనకి ఈ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అనే కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఏది? ఆప్షన్ 3 అనేది. సో ఆప్షన్ 4 ఒకసారి చెక్ చేయండి. సో -2 ఆల్ఫా స్క్వేర్ బై 1 అంటే మనకి ఇక్కడ -2 ఆల్ఫా స్క్వేర్ వచ్చింది. బట్ మనకు కావాల్సింది +2 ఆల్ఫా స్క్వేర్, రైట్? అంటే ఆప్షన్ 4 అనేది రాంగ్. ఆప్షన్ 3 రెండు కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది, రైట్? ఆప్షన్ 3 ఇస్ ద అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో అంచు సైడ్ అనేది 18 మీటర్లు అంట. 18 మీటర్స్ తో తయారు చేయబడిన క్యూబ్ ఉందంట. సో ఒక క్యూబ్ ఉంది, రైట్? సో ఇలా మనకి ఒక క్యూబ్ ఉంది. సో దీని యొక్క సైడ్ అనేది 18 అంట. సో ప్రతి సైడ్ 18 ఉంటుంది, రైట్? క్యూబ్ కాబట్టి. సో సో దాన్ని పాలతో నిండి ఉంటుందంట ఈ క్యూబ్ అనేది. సో మిల్క్ తో ఫిల్ అయి ఉంటుంది. సో అక్కడి నుంచి మనం ఏం చేస్తున్నామంటే, ఈ క్యూబ్ ని ఈ క్యూబ్ లో ఉన్నటువంటి పాలని సో పొడవు వచ్చేసి 27 మీటర్స్ అండ్ ఎత్ వచ్చేసి 7 మీటర్స్. సో ఎత్ వచ్చేసి 7 మీటర్స్ లో ఉన్నటువంటి ఒక కంటైనర్, అదే ఒక క్యూబాయిడ్, రైట్? ఒక క్యూబాయిడ్ లోకి పోసేసినారంట, రైట్? బదిలీ చేయబడుతుంది. క్యూబాయిడ్ యొక్క వెడల్పు, సో బ్రెడ్త్ అడుగుతున్నాడు దీన్ని. సో ఇది అడుగుతున్నాడు, బ్రెడ్త్, రైట్? సో పొడవు ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, మనకి బ్రెడ్త్ అడుగుతున్నాడు. సో క్యూబాయిడ్ యొక్క క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏది? సో ఏ క్యూబ్. సో క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ సో ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, అంతే కదా. సో చూడండి, ఏ క్యూబ్ అంటే 18 ఇంటూ 18, రైట్? 18 క్యూబ్. సో ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో బ్రెడ్త్ మనల్ని కనుక్కోమంటున్నాడు. సో ఎల్ ఇంటూ హెచ్ ఇచ్చాడు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 27 ఇంటూ సో హైట్ 7 ఇంటూ బ్రెడ్త్ మనల్ని అడుగుతున్నాడు. సో ఇక్కడ మల్టిప్లికేషన్లు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చాక డివిజన్ అయిపోతాయి. సో చూడండి, 18
సో 27 ఇంటూ 7. సో చూడండి 9తో 9 3 జా 9 2 జా రైట్. సో 2 6 జా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? సో 18 ఇంటూ 12. సో 12 ఇంటూ 18 బై 7. సో 12 ఇంటూ 10 120. 12 8 జా 96 రైట్. చూడండి 6 1 1 216. సో 216 బై 7 అంతే కదా. సో చూడండి 7 30 జా 220 210 రైట్ అంతే కదా. 7 21. సో 0 పెట్టామంటే 30. సో 30 ఇంటూ 7 210. సో 6 రిమైండర్ ఉంటుంది. సో పాయింట్ పెట్టామంటే 60 ఉంటుంది. సో 7 8 జా 56 రైట్ అంతే కదా. 4 రిమైండర్ ఉంటుంది. అంటే అలా రికరింగ్ వస్తూనే ఉంటుంది. సో 30.8 ఏది ఇది హైట్. హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 30.8. సో ఎక్కడుంది ఆప్షన్ 30.8 అనేది? సో సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక దుకాణదారుడు 2000 విలువ గల వస్తువుపై వరుసగా 20% మరియు 15% తగ్గింపును డిస్కౌంట్ను ఇస్తాడు రైట్. అతను వస్తువును ఎంత ధరకు విక్రయించాలి అంటే డిస్కౌంట్ అంతా పోయిన తర్వాత ఒక పర్సెంటేజ్ వస్తుంది కదా, ఆ పర్సెంటేజ్ యొక్క అమౌంట్ అడుగుతున్నాడు. సో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రీవియస్ వీడియోలలో 2% ఇచ్చినప్పుడు అవి పెరిగినా లేదా తగ్గినా అంటే మనం ఒక ఫార్ములా చెప్పాం. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 రైట్. ఎక్స్ వై బై 100. సో పెరిగింది లేదా పెరిగింది అంటే పాజిటివ్. సో తగ్గింది అంటే మైనస్. సో ఇక్కడ చూడండి తగ్గింపు కదా. సో -20 -15 సో ప్లస్ -20 ఇంటూ -15 బై 100 రైట్. సో చూడండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. అంటే సో 20 ఇంటూ 15 బై 100. సో 20 5 జా 5 3 జా రైట్. అంటే ఇప్పుడు -35 ప్లస్ 3 నెక్స్ట్ ఎంత వచ్చింది చివరిగా -32% డిస్కౌంట్ ఇచ్చాడు రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు 100% వచ్చేసి 2000 అంట. సో 32% డిస్కౌంట్ పోయితే ఎంత ఉంటుంది ఇంకా 68% కదా. ఈ 68% అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి 100 ఇంటూ 200 ఒక జీరో ఉంది. అంటే 100 ఇంటూ 20 చేస్తే 2000 ఉంది. నెక్స్ట్ ఇది ఏమైతుంది ఇంటూ 20 చేయాలి అంతే కదా. సో 68 డబల్ చేస్తే 68ని సో 68 సో 16. సో 6 6 12 1 30 136. సో ఒక జీరో ఉంటుంది కదా. సో 1360 ఎక్కడుంది ఆప్షన్ అది 1360. 3 ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ద రూట్స్ ఆఫ్ √3m² ప్లస్ 10m ప్లస్ 7√3. సో ఇది మనకి ఏ విధంగా ఉంది? సో ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఉందా? సో ఈ ఫామ్ నుంచి మనకి సమ్ ఆఫ్ రూట్స్ కావాలంటే -b/a. సో రైట్ మనకు తెలుసు కదా. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కావాలంటే c/a రైట్. ఈ పైన ఇచ్చిన ఈక్వేషన్ నుంచి సమ్ ఆఫ్ రూట్స్ -b/a అంటే ఏమొస్తుంది -10/√3 రైట్. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏమొస్తుంది 7√3 బై √3 రైట్. √3 క్యాన్సిల్. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ 7 వస్తుంది. సమ్ ఆఫ్ రూట్స్ -10/√3. సో ఇక్కడ ఉన్నటువంటి రూట్స్ లో సో ఇక్కడ ఒక రూట్ ఇక్కడ ఒక రూట్ ఉంది. ఈ రెండింటిని సమ్ చేస్తే -10/√3 రావాలి. ప్రొడక్ట్ చేస్తే 7 రావాలి. సో అటువంటి ఆప్షన్స్ ఏది ఈ కండిషన్స్ ఏదైతే సాటిస్ఫై చేస్తున్నాయో ఏ రూట్స్ అయితే ఆ రూట్స్ మన ఆన్సర్ రైట్. సో సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. సో -7/√3. సో ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ చేద్దాం. సో ప్లస్ -√3 రైట్. ఈ రెండింటిని సమ్ చేయాలా యాడ్ చేయాలా రైట్. సో ప్లస్ ఇంటూ మైనస్ సో మైనసే కదా -√3/√3. సో చూడండి సారీ ఇది సమ్ కదా మనం. సో -7 సో -√3 ఇంటూ √3 √3 హోల్ స్క్వేర్ బై √3 రైట్. సో చూడండి స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. సో -7 -3 -10/√3. సో సమ్ ఆఫ్ రూట్స్ అనేది మనకి -10/√3 రావాలి. ఓకే వచ్చింది. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేద్దాం. అంటే -7/√3 ఇంటూ -√3 రైట్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7√3/√3. సో √3 క్యాన్సిల్ 7. సో రెండు కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తున్నాయి కదా మనకి ఇక్కడ. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ 7 రావాలి వచ్చింది రైట్. సమ్ ఆఫ్ ద రూట్స్ -10/√3 రావాలి. -10/√3 వచ్చింది. అంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. అంటే మన ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒకే పొడవు గల 2 రైళ్లు రైట్ సేమ్ డిస్టెన్స్ ఉన్నాయంట ట్రైన్స్. సో వాటిలో ఒక స్పీడ్ వచ్చేసి 56 మీటర్ పర్ సెకండ్, రెండోది వచ్చేసి 46 మీటర్ పర్ సెకండ్ వేగంతో ఒకే దిశలో సమాంతర ట్రాక్ పై నడుస్తున్నాయంట రైట్. సో 2 ట్రైన్స్ ఉన్నాయి. సో 2 ట్రైన్స్ సేమ్ డైరెక్షన్ లో
సేమ్ లెంత్ ఉన్నాయి. ఇలా వెళ్తున్నాయి. రైట్. సో ఒక దానిది వచ్చేసి 56 మీటర్ పర్ సెకండ్. సో రెండో ట్రైన్ వచ్చేసి 46 మీటర్ పర్ సెకండ్ స్పీడ్. రైట్. సో ఇక్కడ ఏమంటాడు, వేగవంతమైన రైలు, ఈ స్పీడ్ ఉన్నటువంటి రైలు నెమ్మదిగా ఉన్న రైలు 26 సెకండ్స్ లో దాటుతుంది అంట. రైట్. రైలు పొడవు. సో మనకి ఇక్కడ చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై టి. రైలు యొక్క పొడవు. పొడవు ఎక్కడ వస్తుంది మనకి, డిస్టెన్స్ లో వస్తుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్. సో రెండు ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి కాబట్టి స్పీడ్ ఏమవుతుంది మనకి, సో ఆపోజిట్ లో వస్తే స్పీడ్ అనేది ప్లస్ అవుతుంది. సో రెండు ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి. సో స్పీడ్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో 56 మైనస్ 46. సో 10 రైట్ మీటర్ పర్ సెకండ్ ఇంటూ టైం ఎంత ఇచ్చాడు, 26 సెకండ్స్. 26 సెకండ్స్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 260. ఇది ఏంది, ఇది మీటర్స్. సో ఈ డిస్టెన్స్ లో 260 మీటర్స్ ఉంది. సో ఏముంది డిస్టెన్స్ లో, రెండు రైళ్లు యొక్క పొడవు, సమాన పొడవు, ఒకే పొడవు గల. రైట్. అంటే 260లో రెండు సమానం ఉన్నాయంటే ఒక్కొక్కటి ఎంత ఉంటుంది, 130 130 ఉంటుంది. రైట్. ఇక్కడ ఏమడుతున్నాడు, ప్రతి రైలు పొడవు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 130 మీటర్స్. ఎక్కడ ఉంది ఆప్షన్ సి, ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 7 సెంటీమీటర్ వ్యాసార్థం ఉన్న గోళం యొక్క ఉపరితల వైశాల్యాన్ని కనుగొనండి అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక స్పియర్ ఇచ్చాడు. స్పియర్. రైట్. స్పియర్ అండి, ఇది సర్కిల్ కాదు, స్పియర్. సో స్పియర్ లో మనకి స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంది, సో 4/3 పై ఆర్ క్యూబ్. ఇది వాల్యూమ్ ఫార్ములా. రైట్. సో ఘనపరిమాణం. సో అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్రతల వైశాల్యం. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, సో దాన్ని ఏమంటాం మనం తెలుగులో, వక్రతల వైశాల్యం. సో టోటల్ సర్ఫేస్ ఏరియా, సో ఏమైంది, ఉపరితల వైశాల్యం లేదా సంపూర్ణతల వైశాల్యం అంటాడు. సో రైట్. సో ఈ రెండింటికి ఒకటే ఫార్ములా, విచ్ ఇస్ నథింగ్ బట్ 4πr². సో మనల్ని అడుగుతుంది టోటల్ సర్ఫేస్ ఏరియా కదా. సో ఏమంటాడు, 4πr². రైట్. సో చూడండి, 4π అంటే 22/7 ఇంటూ r² అంటే 7 ఇంటూ 7. సో నేను క్యాల్కులేషన్ కోసం చూడండి 8/2 అని రాసుకుంటా. సో క్యాన్సిల్ చేస్తే 4 కదా వచ్చేది. సో 22/7, 7 ఇంటూ 7. సో చూడండి 7 7 క్యాన్సిల్, 2 11 రైట్, 2 11 22. సో 7 ఇంటూ 8 56 ఇంటూ 11 అంటే 56 ని 2 టైమ్స్ చేయాలి, అంతే కదా. సో 6 1 6 616 సెంటీమీటర్ స్క్వేర్. సో ఎక్కడ ఉంది ఆప్షన్ 616, చూడండి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సో చూడండి ద వాల్యూ ఆఫ్ 1 + 3 + 5 + 7 + 21. రైట్. అంటే ఇది ఆడ్ నెంబర్స్ ఉన్నాయా ఇక్కడ, ఆడ్ నెంబర్స్ ని ఏం చేస్తున్నాడు, సమ్ చేస్తున్నాడు. ఎక్కడి వరకు, 21 వరకు. రైట్. సో మనకి ఇక్కడ మనకి ఒక ఫార్ములా తెలియాలి కదండి. సో సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే మనం n ఇంటూ n+1/2 అంటాం. ఇది ఎప్పుడు, అన్ని నెంబర్స్. రైట్. ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ మిక్స్ అయినప్పుడు. రైట్. అంటే 1 to 20 ఉన్నప్పుడు వాటి యొక్క సమ్, లేదంటే 1 to 100 ఉన్నప్పుడు వాటి యొక్క సమ్, అలా. రైట్. సో ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు మనకి, ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు. ఆడ్ నెంబర్స్ అంటే సో n², అంతే అండి, డైరెక్ట్ n² చేసేయచ్చు. సో ఒకవేళ ఈవెన్ నెంబర్స్ అనుకోండి, n ఇంటూ n+1, ఇది ఈవెన్ నెంబర్స్ కి. రైట్. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఈవెన్ నెంబర్స్ కి, ఇది ఆడ్ నెంబర్స్ కి. సో ఆడ్ నెంబర్స్ కి డైరెక్ట్ n² అన్నాడు కదా. సో n² అంటే 21 వరకు. సో ఎన్ని నెంబర్స్ వస్తాయి, సో బాగా చూడండి, మనకి 1 to 10 వరకు అంటే 5 ఉంటాయి. సో 11 to 20 వరకు అంటే 5 ఆడ్ నెంబర్స్ ఉంటాయి, అంతే కదా. 21 అంటే 5 + 5 10, ఇది ఒక 1 అంటే 11 నెంబర్స్ అడుగుతున్నాడు. సో 11 హోల్ స్క్వేర్ చేస్తే అయిపోయింది ఆన్సర్ 121. ఎక్కడ ఉంది ఆప్షన్ సి, ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 5/4 ఆఫ్ ఏ నెంబర్ అంటున్నాడు. 5/4 ఆఫ్ ఏ నెంబర్. సో చూడండి 5/4 ఆఫ్ ఏ నెంబర్ రైట్ ఈజ్ గ్రేటర్ దాన్ అంటున్నాడు. గ్రేటర్ దాన్ అంటే ఇది పెద్దది అని అర్థం. రైట్. సో గ్రేటర్ దాన్ 3/4. సో చూడండి 3/4 ఆఫ్ ద నెంబర్. సేమ్ ఆ నెంబర్ ఏదో తెలియదు, మనం ఎక్స్ అనుకుంటాం. నెంబర్ బై 6 అంటున్నాడు, అంటే వీటి మధ్య డిఫరెన్స్ అనేది 6 అంటున్నాడు. సో చూడండి, సో ఎల్సిఎం 4 సేమ్ ఉందా. సో 5x - 3x. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 2x ఈక్వల్ టు 6. సో 2 3s. సో x ఈక్వల్స్ టు 4 3s 12, అంతే. x ఈక్వల్స్ టు 12. ఎక్కడ ఉంది ఆప్షన్ 12 అనేది మనకి, సి, ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ అనాలజీ నుంచి ఇచ్చి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఈ ప్రాబ్లం సో కొంచెం ట్రై చేయండి ఒకసారి, ఎవరన్నా వీడియో పాస్ చేసి మీరు చేయగలరో లేదో ట్రై చేయండి. సో ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ అనాలజీ నెంబర్. రైట్. సో చూడండి, ఫస్ట్ నెంబర్ తో సెకండ్ నెంబర్ రిలేషన్షిప్ లో ఉంటుంది, అలాగే థర్డ్ నెంబర్ తో ఫోర్త్ నెంబర్ రిలేషన్షిప్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఫిఫ్త్ నెంబర్ నుంచి మనం సిక్స్త్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఇక్కడ, సో 6 ఉందా, 6 కంటే ముందున్న నెంబర్ 5. రైట్.
సో 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 6 విచ్ ఇస్ నథింగ్ బట్ 150 రైట్. సో అలాగే 4 ఉంది. 4 కంటే ముందున్న నెంబరు 3. సో దాని యొక్క స్క్వేర్ 3 స్క్వేర్ 9. 9 ఇంటూ 4 విచ్ ఇస్ నథింగ్ బట్ 36 రైట్. సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు 5 ఉంది. సో 5 కంటే ముందు 4. 4 స్క్వేర్ అంటే 16. 16 ఇంటూ 5 సో 80 రైట్. ఎక్కడుంది ఆప్షన్ 80? సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, పైప్ ఏ పైప్ బి కంటే 3 రెట్లు వేగంగా ఉంటుంది అంటున్నాడు. సో ఏ పైప్ గురించి చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? సో 3 రెట్లు వేగంగా ఉంటుంది బి పైప్ కంటే రైట్. సో ఈ బి అనేది కిందికి వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఏం లేదు కదా, కోఎఫిషియంట్ 1 ఉంటుంది, అది ఇక్కడికి వెళ్ళిపోతుంది రైట్. అంటే ఇక్కడ ఏ పైపు 3 రెట్లు వేగంగా ఉంటే బి పైపు 1 పార్ట్ ఉంటుంది రైట్. ఇక్కడ ఏమంటున్నాడు? 2 పైపులు కలిసి 36 నిమిషాలలో ట్యాంక్ నింపుతాయి అంటే 2 పైపులు ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్ కదా. 4 పార్ట్స్ ఎఫిషియన్సీతో 36 నిమిషాలు వర్క్ అయినాయంట. సో 36 నిమిషాలు వర్క్ అయితే ట్యాంక్ అనేది ఫుల్ అయిపోయింది. అప్పుడు ట్యాంక్ యొక్క కెపాసిటీ కనుక్కోవచ్చా మనము? సో చూడండి 30 ఇంటూ 4 120, 6 4 జా 24. సో చూడండి 144 ఏదేనిది ట్యాంక్ యొక్క కెపాసిటీ. సో ఈ 144 లీటర్స్ ని పైప్ ఏ మాత్రం ఎంత సమయం పడుతుంది? సో పైప్ ఏ యొక్క స్పీడ్ ఎంత? సో ఎఫిషియన్సీ స్పీడ్ సో 3 కదా. సో చూడండి 3 4 12. సో 2 రిమైండర్ ఉంటుంది. సో 3 8 జా 24 అంతే కదా. 3 24. సో 48 మినిట్స్ పడుతుంది. ఎక్కడుంది 48 మినిట్స్? ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 2 ధనాత్మక పూర్ణాంకాల మొత్తం అంటున్నాడు. సో మొత్తం అంటే 55 ఇస్తున్నాడు. అంటే ఏ ప్లస్ బి అనేది 55 ఇస్తున్నాడు రైట్. వాటి యొక్క మొత్తం కదా అడిగింది రైట్. నెక్స్ట్ చూడండి, వాటి హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం వరుసగా 5 మరియు 120 అయితే రైట్. వాటి రెసిప్రోకల్స్ మొత్తం ఎంత అంటున్నారు? రెసిప్రోకల్స్ అంటే విలోమం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఏ అనుకుంటే సో దాని యొక్క విలోమం, దాని యొక్క రెసిప్రోకల్ అంటే 1/a అవుతుంది రైట్. అలాగే బి ఒక నెంబర్ అనుకుంటే బి యొక్క రెసిప్రోకల్, బి యొక్క విలోమం ఏమైతుంది? 1/b అవుతుంది. ఏమంటాడు? వీటి యొక్క మొత్తం అంటున్నాడు. సో చూడండి 1/a ప్లస్ 1/b. సో ఏమైతుంది? ఎల్సిఎం తీసుకున్నామంటే ఏబి అవుతుంది, పైన బి ప్లస్ ఏ అవుతుంది. అంటే ఇది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి బి ప్లస్ ఏ ప్లస్ బి మనకు ఆల్రెడీ వాల్యూ ఉంది రైట్. ఇప్పుడు మనకి ఏబి అనే వాల్యూ కావాలి. సో ఏబి కావాలంటే ఇక్కడ చూడండి మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చాడు కదా. సో మన ప్రీవియస్ వీడియో ఒకటి చెప్పాం మనం. సో product of LCM and HCF of two numbers equals to product of LCM and HCF. అంటే ఇప్పుడు product of two numbers equal to product of LCM and HCF అంతే కదా. ఇప్పుడు product of two numbers మనకి ఆల్రెడీ లేదు. సో ఇక్కడ మనకి వాల్యూస్ ఇచ్చాడు. ఏమని? product of LCM and HCF. అది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 120 ఇంటూ 5 సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ ఇంటూ బి. సో మనకి ఏ ఇంటూ బి వాల్యూ వచ్చింది, ఏ ప్లస్ బి వాల్యూ వచ్చింది. సో చూడండి 55 బై సో ఈ వాల్యూ ప్రకారం ఇక్కడ చూడండి 55 బై 120 ఇంటూ 5. సో 5 తో చూడండి 5 11 జా 55. సో 11 బై 120 ఇది ఏ వాల్యూ? రెసిప్రోకల్స్ ఆఫ్ 1/a ప్లస్ 1/b యొక్క సమ్ రైట్. ఎక్కడ చూడండి 11 బై 120. సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 10 years ago రైట్ ద సన్ వాజ్ 1/8 ఆఫ్ హిస్ ఫాదర్స్ ఏజ్. సో ఇది ప్రజెంట్, ఇది పాస్ట్ అనుకోండి. సో 10 years ago రైట్ ఏమంటున్నాడు? ద సన్ వాజ్, సన్ అనేది 1/8 ఆఫ్ హిస్ ఫాదర్ ఏజ్, 1/8 ఆఫ్ హిస్ ఫాదర్ ఏజ్. సో ఆబ్వియస్లీ మనం అనుకున్నట్లు ఫాదర్ ఇక్కడికి వచ్చేస్తాడు రైట్. అంటే సన్ ఫాదర్ రేషియో ఏమవుతుంది? 1:8 10 years ago రైట్. నౌ హీ ఈజ్ అంటే ప్రజెంట్ లోకి వచ్చేసినాడు. హీ ఈజ్, హీ అంటే ఎవరు? సన్నే రైట్. సన్ గురించి చెప్తున్నాడు. 9/37%, 9/37th ఆఫ్ ఫాదర్ ఏజ్. సో ఫాదర్ ఇక్కడికి వచ్చేస్తాడు. సో ఇది వల్ల ఏజెస్ రేషియో ఎప్పుడు? ప్రజెంట్ లో. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అంటున్నాడు. సో ప్రజెంట్ ఏజ్ రేషియో ఇదే కదా. సో అతని యొక్క ప్రజెంట్ ఏజ్ ఎలా ఉంటుంది? సో 37 యొక్క మల్టిపుల్ ఉంటుంది. సో ఇది మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రేషియో ఇచ్చాడంటే ఖచ్చితంగా దాని మల్టిపుల్ అయి ఉంటుంది. సో చూడండి 37 1 జా 37, 37 2 జా సో ఏమైతుంది? 64 రైట్. సారీ 74. సో 37 3 జా రైట్, 3 3 జా 90, 7 3 జా 21. సో ఏమైతుంది? 111 అవుతుంది రైట్. సో ఈ 37 మల్టిపుల్స్ లో ఆన్సర్ ఏదుందో బాగా చెక్ చేయండి. సో చూడండి 37 ఉందా? లేదు. 74 ఉంది. 57 లేదు. 87 లేదు. 67 లేదు. అంటే మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 74 అవుతుంది ఆన్సర్. సో ఎందుకంటే 37 9:37 కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 74 అయింది అనుకోండి. అంటే ఇక్కడ
ఫాదర్ ఏజ్ 74 ఉంది. అంటే ఏమైంది? ఇంటూ 2 అయింది. అంతే కదా! ఇప్పుడు సన్ ఏజ్ ఏమైతుంది? ఇంటూ 2 18 అవుతుందా? సో, 10 ఇయర్స్ బ్యాక్ అన్నాడు. 10 ఇయర్స్ బ్యాక్ అంటే 18 నుంచి 10 ఇయర్స్ తీసేసామంటే 8 వస్తుంది. సో, ఇక్కడ చూడండి 74 నుంచి 10 తీసేస్తే 64 వస్తుందా? సో, ఇది ఎలా ఉంది? 8 వన్స్ 8, 8 ఎయిట్స్ 64. సో, 1/8 1:1:8 రేషియోలోనే ఉందా ఇక్కడ కూడా? సో, సో మన ఆప్షన్ అనేది 74 అవుతుంది ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్. పీక్యూఆర్ అండ్ ఎస్ చతుర్భుజం యొక్క 4 కోణాల కొలతలు. సో 3:5, 3:5:4:6 నిష్పత్తిలో ఉంటాయి. రైట్? ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక చతుర్భుజం ఉందంట. సో అది ఏ ఏ ఏ ఏ షేప్ లో ఉందో మనకు తెలియదు. రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇది రెక్టాంగులర్ అనుకోద్దండి. ఒక చతుర్భుజం అన్నాడు. ఆ చతుర్భుజం యొక్క యాంగిల్స్ ఏమంటున్నాడు? సో 3:5:4:6 నిష్పత్తిలో ఉంటాయంటున్నాడు. సో మనకి ఒక చతుర్భుజం గాని, ఒక రెక్టాంగులర్ గాని, సో దాని యొక్క ఇంటర్నల్ యాంగిల్స్ మొత్తం ఎంత అవుతుంది? సో 360 డిగ్రీస్ అవుతుందా? అంతే కదా! ఈ 360 డిగ్రీస్ ఏమంటున్నాడు? సో 3 పార్ట్స్ ప్లస్ 5 పార్ట్స్ ప్లస్ 4 పార్ట్స్ ప్లస్ 6 పార్ట్స్ ఈ రేషియోలో ఉన్నాయంట. సో వాటి యొక్క సమ్ 360 డిగ్రీస్ అవుతుంది కదా! సో ఇప్పుడు చూడండి 3 + 3 3 + 6 9 5 + 4 9 9 9 18 పార్ట్స్ ఎంత అంటున్నాడు? 360 డిగ్రీస్. సో 18 2 జా 36 అంటే 1 పార్ట్ వచ్చేసి 20 డిగ్రీస్. నెక్స్ట్ ఏమంటున్నాడు? 3p రైట్? p అంటే ఎంత? 3 పార్ట్స్. సో 1 పార్ట్ వచ్చేసి 20 రైట్? సో చూడండి 3 ఇంటూ 20 60 కదా! ఇదేంది p వాల్యూ. అట్లాంటివి 3 అంటున్నాడు 3p రైట్? చూడండి 3 ఇంటూ 6 3 ఇంటూ 60 180 నెక్స్ట్ 2r. సో r వాల్యూ ఎంత? pqr. r అంటే 4 పార్ట్స్ కదా! సో 4 ఇంటూ 20 80 అలాంటివి ఎన్ని అంటున్నాడు? 2 రైట్? 8 ఇంటూ 2 160. సో వీటి యొక్క సమ్ అంటున్నాడు. సో 0 18 + 6 4 3 వన్స్ 340 డిగ్రీస్. సో ఇక్కడ ఉంది ఆప్షన్ మనకి 340 డిగ్రీస్. సి ఆప్షన్ 2 లో ఉంది కదా! ఆప్షన్ 2 ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఏ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఈస్ ఇంటర్సెక్టెడ్ బై ఎ ట్రాన్స్వర్సల్. So such that angle 1 and angle form a pillar of interior angles on the same side of the transversal అంటున్నాడు. సో ఇక్కడ డయాగ్రామ్ చూపించాను చూడండి. సో ఇది ఏ అనే ప్యారలల్, ఇది ఏ అనే లైన్, బి అనే లైన్ రెండు ప్యారలల్ ఉన్నాయంట. సో ఒక ట్రాన్స్వర్సల్ అనే లైన్, ఒక ట్రాన్స్వర్సల్ అనేది రెండింటిని బైసెక్ట్ చేసింది. రైట్? సో ఇక్కడ చెప్తున్నాడు యాంగిల్ 1 అనే యాంగిల్ ఈ ట్రాన్స్వర్సల్ కి ఒకే సైడ్ ఉన్నాయంట. సో ఇక్కడ చూడండి యాంగిల్ 1, యాంగిల్ 2 ఇక్కడ ఉన్నాయి కదా, ఆ రెండు ఒకటే సైడ్ ఉన్నాయి. దట్టు ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇక్కడ 1, 2, 3, 4 అనే వాటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. 5, 6, 7, 8 అనే వాటిని ఎక్స్టీరియర్ యాంగిల్స్, బాహ్య కోణాలు అంటారు. రైట్? సో ఇక్కడ చూడండి form a pillar such that on the same side of the transversal. Okay, if angle 1 is 35 degrees. సో ఇక్కడ యాంగిల్ 1 అనేది 35 డిగ్రీస్ ఇస్తున్నాడు. సో ఇక్కడ చూడండి యాంగిల్ 1 ఈక్వల్స్ టు 35 డిగ్రీస్ అయినప్పుడు సో మనకి యాంగిల్ 2 అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఈ ఇమేజ్ లో చూసుకోండి యాంగిల్ 2 అనేది దేనికి ఈక్వల్ గా ఉంది? 5కి ఈక్వల్ గా ఉందా? రైట్? అంటే ఇక్కడ చూడండి ఈ రెండిటి యొక్క డిగ్రీస్ ఎంత అవుతుంది? సరళ రేఖ డిగ్రీస్. సో 180 డిగ్రీస్ ఉంటుంది కదా! సో దాంట్లో యాంగిల్ 1 ఎంత ఇచ్చాడు మనకి? సో 35 డిగ్రీస్ ఇచ్చాడు. సో సెకండ్ యాంగిల్ మనం కనుక్కోవాలి. రైట్? ఆ రెండింటిని కలిపితే మనకి 180 డిగ్రీస్ రావాలి. సో 180 డిగ్రీస్ మైనస్ 35 డిగ్రీస్ చేస్తే మనకి 145 డిగ్రీస్ వస్తుంది కదా! అంతే కదా! చూడండి ఇక్కడ ఈక్వల్ సెకండ్ యాంగిల్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంది? ఫిఫ్త్ యాంగిల్ కి. అంతే కదా! ఈ రెండు ఇలా ఉన్నాయి సేమ్. చూడండి సేమ్ ఉన్నాయి కదా ఇట్లా. అందుకోసమనే మనం ఈక్వల్ అన్నాం. రైట్? సో మన ఆప్షన్ వచ్చేసి 145 డిగ్రీస్ విచ్ ఇస్ ఆప్షన్ 4 ఈస్ అవర్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్. ఒక వర్తకుడు తన వస్తువులను దాని కొన్న ధర కంటే 26% గా గుర్తించి అంటే పెంచాడు. ఆపై 13% తగ్గింపును అనుమతించాడు. సో అతని లాభం అంటున్నాడు. సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా! సో క్వెషన్‌లో 2% ఇచ్చి 2 పెరిగినా లేదంటే 2 తగ్గినా లేదంటే ఒకటి పెరిగి ఒకటి తగ్గినా అనే విధంగా వచ్చినప్పుడు మనకి ఫార్ములా ఉంది. రైట్? x + y + xy/100 సో అనే ఫార్ములా ఉంది మనకి. సో చూడండి ఫస్ట్ కాస్ట్ ప్రైస్ మీద 26% పెంచాడంట. అంటే +26 - 13 అంటే తగ్గించాడు అని అర్థం. సో ప్లస్ 26 ఇంటూ -13/100 రైట్? సో చూడండి 13 ఇంటూ 20 260 రైట్? 13 6 జా 78. సో చూడండి 8 338 అంటే ఈ వాల్యూ అంతా -338/100 వస్తుంది. సో కింద 2 జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ పాయింట్ వస్తుంది. అంతే కదా! సో ఇప్పుడు ఏమైతుంది ఇది? 26 - 13 13 - 3.38 రైట్? సో బాగా చూడండి 3.38 కదా! ఫస్ట్ 13 నుంచి 3 తీసేస్తాం. సో 13లో 3 తీసేస్తే 10. ఈ 10 లోంచి మరి
-0.38 తీసేయాల. సో 0 చేసినామంటే మనకి 9 సో చూడండి ఎంతుంటుంది? 62 అంతే కదా! 9.62కి 3.38 కలిపితే 13 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. రైట్? అంటే ఇది 9.62 వచ్చింది. సో ఇది పాజిటివ్‌లో వచ్చిందా? నెగెటివ్‌లో వచ్చిందా? సో ఆబ్వియస్‌లీ పాజిటివ్‌లో వచ్చింది కదా! అంటే పాజిటివ్‌లో వచ్చిందంటే లాభం. సో నెగెటివ్ వచ్చిందంటే నష్టం. రైట్? మనకి పాజిటివ్‌లో వచ్చింది. సో అతనికి లాభం. మనల్ని అడుగుతుంది లాభమే కదా! ఎంతొచ్చింది? 9.62 ఎక్కడుంది ఆప్షన్ 9.62? సి ఆప్షన్ 2 ఈస్ అవర్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్. సో 1083కి గుణించాల్సిన అతి చిన్న పూర్ణ సంఖ్య. సో 1083తో ఈ కింద వాటిలో ఏదో దాంతో గుణించాలంట. అలా గుణించినప్పుడు ఒక ఖచ్చితమైన వర్గంగా అవుతుందంట. సో అలా వర్గంగా చేయడానికి దేనితో గుణించాలి అంటున్నాడు. సో రైట్ ఇక్కడ చూడండి. సో ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు మనకి 1080 సో వీటిని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలోకి మల్టిప్లికేషన్ లేకి చేసుకోవాలి. సో చూడండి 3తో చేసామనుకోండి. 3 3 జా 9 సో 1 క్యారీ ఉంటుంది. 3 6 జా 18 సో 3 1 జా 3 సో ఇది చూడగానే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అని కనపడుతుందా? సో దేనికి స్క్వేర్ ఇది? 19 19 జా 361 రైట్? 19 1 జా 19 సో ఇది ఎలా వచ్చింది ఇప్పుడు? 3 ఇంటూ 19 ఇంటూ 19 చేస్తే 1083 వచ్చింది. సో ఇక్కడ 19 ఇంటూ 19 ఒక స్క్వేర్ అయిపోయింది. రైట్? సో అప్పుడు ఇది కూడా స్క్వేర్ కావాలంటే దీన్ని దేనితో మల్టిప్లై చేయాలి? ఆబ్వియస్లీ 3 ఇంటూ 3 చేస్తే 3 స్క్వేర్ అవుతుంది కదా! సో ఇక్కడ ఒక 3 ఉంది. ఇంకా దేనితో మల్టిప్లై చేయాలి? ఇంకో 3తో మల్టిప్లై చేయాలి. సో అంతే ఆన్సర్. చూడండి దేనితో మల్టిప్లై చేస్తే ఆన్సర్ అవుతుంది? సో ఆబ్వియస్లీ 3తో మల్టిప్లై చేస్తే ఇది ఒక స్క్వేర్ అయిపోతుంది. 19 ఇంటూ 19 ఇదొక స్క్వేర్. సో ఎక్కడుంది మనకు ఆప్షన్? ఆప్షన్ 2 ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో ఏ స్క్వేర్ ప్లస్ 9b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 6ab ప్లస్ 6bc మైనస్ 2ac అంటున్నాడు. సో దీన్ని బట్టి ఇది ఎక్స్పాండబుల్. సో కిందున్న వాటిలో ఏది ఎక్స్పాండ్ చేస్తే ఈ పైనది వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నేను కొన్ని ఫార్ములాస్ చెప్తా చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఉందనుకోండి. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca రైట్? ఇక్కడ ఇక్కడ ఉన్న వాటిలో ఏదన్నా ఉండండి. ఏ మైనస్ బి మైనస్ సి ఉండండి. ఏ మైనస్ బి ప్లస్ సి ఉండండి. ఏదన్నా ఉండనివ్వండి. బట్ బట్ ఫస్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ అనేది అన్నిటికీ కామన్ వస్తుంది. రైట్? ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏ మైనస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఉంది. సో ఫస్ట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అలాగే వస్తుంది. నెక్స్ట్ చూడండి. సో 2 ప్లస్ సో ఇక్కడ చూడండి ఏకి ముందర ఏముంది? సో మైనస్ ప్లస్ ఉంది. సో 2 ఇంటూ ఏబి సో 2 ఇంటూ ఏ బికి ఏముంది? మైనస్ బి ఉంది కదా! అంటే ఇది ఏమైతుంది? మైనస్ 2ab అవుతుంది. అలాగే ఈ 2 చూడాలంటే చూడండి ప్లస్ సారీ 2 ఇంటూ మైనస్ బి మైనస్ సి. సో చూడండి మైనస్ బి మైనస్ సి. సో ప్లస్ ఇంటూ ప్లస్ సారీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఇది 2bc వస్తుంది. అంతే కదా! నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ 2 సో 2 ఇంటూ ప్లస్ ఏ మైనస్ సి ఇదేమైతుంది? సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2ac వస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఏబికి మైనస్ ఉంది. బీసీకి ప్లస్ ఉంది. ఏసీకి మైనస్ ఉంది. అంటే ఇది ఏ మైనస్ బి మైనస్ అంటే రెండు సైడ్స్ మైనస్ ఉండాలి. సో అటువంటిది మనం ఎంచుకోవాలి. సో చూడండి రెండు సైడ్ ప్లస్ ఉంది. అంటే ఆప్షన్ 1 అనేది రాంగ్. సో ఒక సైడ్ ప్లస్ ఒక సైడ్ మైనస్ ఉంది. ఇది రాంగ్. సో రెండు సైడ్‌లు మైనస్ ఉంది. సో ఇక్కడ చూడండి మరి రెండు సైడ్‌లు మైనస్ ఉన్నటివి 2 ఉన్నాయి. సో ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 4లో ఉంది. సో ఇది చూడండి మనకి ఇక్కడేముంది 6ab ఉంది. 6ab అంటే 2 ఇంటూ 3a మైనస్ 3b అంతే కదా! 2 ఇంటూ ఏ ఇంటూ మైనస్ 3b చూడండి 2 ఇంటూ 3 6 మైనస్ 6ab వచ్చిందా? నెక్స్ట్ చూడండి ప్లస్ 6ab సో ఇక్కడ ఏమంటాడు ప్లస్ 6ab ఇక్కడ చూడండి 2 ఇంటూ 3 3b మైనస్ ఇంటూ సి సో ఇది వస్తుందా ప్లస్ 6ab సారీ 6bc రైట్ మైనస్ నెక్స్ట్ చూడండి 2 ఇంటూ సి ఇంటూ ఏ సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2ac వచ్చింది ఆప్షన్ 2ac సో ఈ సెకండ్ వచ్చేసి రా చూడండి సో 2 ఇంటూ ఏసీ అంటే 2 ఇంటూ 2 4 ఏ ఇంటూ సి మైనస్ 4ac వస్తుంది. సో అంటే ఆప్షన్ 4 అనేది రాంగ్ అవుతుంది మనకి. సో ఆప్షన్ 3 అనేది మనకి సాటిస్ఫై చేస్తుంది. రైట్? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంవత్సరం క్రితం సో కృష్ణ తన కూతురు కంటే 4 రెట్లు ఎక్కువ అంటున్నాడు. సో ఇది ప్రెజెంట్ అనుకోండి. ఇది పాస్ట్ అనుకోండి. ఇది ఫ్యూచర్. రైట్? ఏమంటున్నాడు? సో ఒక సంవత్సరం క్రితం అంటున్నాడు. అంటే 1 ఇయర్ బ్యాక్. సో కృష్ణ కృష్ణ ఈజ్ 4 టైమ్స్ హర్ డాటర్. అంటే కృష్ణ 4 టైమ్స్ ఉంటే డాటర్ అనేది 1 టైమ్ ఉంటుంది. అంతే కదా! 4 టైమ్స్ ఉన్నాడు. సో చూడండి ఇది ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్. సో
ప్రెజెంట్‌లీకి తీసుకురావాలి వాళ్ళని. ప్లస్ మరి ఏమంటున్నాడు 6 ఏళ్ల తర్వాత ప్రెజెంట్ నుంచి 6 ఇయర్స్ 6 ఇయర్స్ ఆఫ్టర్ అంటున్నాడు. ఎంత 6 ఇయర్స్ ఆఫ్టర్ ఏమంటున్నాడు? కృష్ణ వయస్సు అతని కూతురు వయసు కంటే 12 ఏళ్ళు ఎక్కువ అంటున్నాడు. రైట్. సో, అతని కుమార్తె మరి యొక్క ప్రస్తుత వయసులో నిష్పత్తిని కనుగొనండి. కృష్ణ మరియు అతని కుమార్తె. సో, చూడండి ఇక్కడ లాజిక్ చూడండి. సో, మనకి పాస్ట్‌లో ఉన్నటువంటి రేషియో ఇచ్చాడు. ప్రెజెంట్‌లీకి 1 ఇయర్ తీసుకెళ్ళాలి. సో, పాస్ట్‌లో ఉన్నటువంటి రేషియో 4:1 కదా! సో, దాన్ని నంబర్స్‌లోకి కన్వర్ట్ చేసుకుంటే 4x ప్లస్ x అవుతుంది. సో, 1 ఇయర్ ఉన్నాడు. సో, ప్లస్ 6 ఇయర్స్ తర్వాత చెప్తున్నాడు. అంటే ఇది 1 ప్లస్ ఇది 6 మొత్తం 7 ఇయర్స్. సో, ఇక్కడ చూడండి 4x ప్లస్ 7. సో, ఇదనేది x ప్లస్ 7 ఎంత అంటున్నాడు? 12 ఇయర్స్ డిఫరెన్స్ అంటున్నాడు. అంతే కదా! సో, చూడండి 4x ప్లస్ 7 మైనస్ x మైనస్ 7 ఈక్వల్స్ టు 12 ప్లస్ 7 మైనస్ 7 క్యాన్సిల్. 4x మైనస్ x 3x ఈక్వల్స్ టు 12. సో, 3 4 జా 12 x ఈక్వల్స్ టు 4 వచ్చింది. రైట్. x ఈక్వల్స్ టు 4 వచ్చింది. సో, చూడండి 4 4 మనకి రేషియో తెలిసింది ఒకటి. ఇక్కడ చూడండి x వాల్యూ 4. సో, 4 4 జా 16. సో, 4 వాల్యూ 4. ఇది ఎప్పుడు 1 ఇయర్ బ్యాక్. మనది ఏమంటాడు ప్రస్తుతం వాళ్ళ రేషియో అంటే 1 ఇయర్ యాడ్ చేయాల. సో, 17:5. సో, అంతే కదా! ఇది ప్రెజెంట్ ఏజ్ రేషియో. రైట్. ఎక్కడుంది 17:5. సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. అర్థమైంది ఫ్రెండ్స్. సో, ఇంకేం లేదు. ఇక్కడ మనకి పాస్ట్ వాల్యూ ఇచ్చాడు. పాస్ట్ యొక్క రేషియో ఇచ్చాడు. సో, దాన్ని ప్రెజెంట్‌కి తీసుకెళ్లాలా. +1 యాడ్ చేసాం. ప్రెజెంట్ నుంచి మళ్ళా +6 అన్నాడు. సో, అందుకని డైరెక్ట్ 7 ఏసేసాం. అంతే కదా! నెక్స్ట్ క్వెషన్. మోహన్ మొదటి సంవత్సరంలో తన అమ్మకం మొత్తంలో 12% మరియు రెండవ సంవత్సరంలో 15% పెరుగుదలను పొందాడు. రైట్. దానితో అతని ప్రస్తుత అమ్మకం సో 128 సో 800 రైట్. 1,28,800 అయిందంట. రైట్. 2 ఏళ్ల క్రితం అతని అమ్మకం ఎంత అంటున్నాడు. అంటే ఇది 2 సంవత్సరాలు పెరిగిన తర్వాత మూడో సంవత్సరం ఇదొచ్చింది. రైట్. అంటే 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. 2 ఏళ్ల సంవత్సరం అతను ఎంత అంటున్నాడు. సో, అంటే ఒకసారి 12% పెరిగింది. రెండోసారి 15% పెరిగింది. సో, ఆ 2 సార్లు కలిపి ఒకసారి పెరిగి ఉంటుంది కదా! సో, పెరగక ముందు ఎంత అని అడుగుతున్నాడు. సో, దీన్ని బట్టి మనం ఈ పర్సెంటేజ్ 2 ఇచ్చాడు. సో, ఇందాకే మన ప్రీవియస్ క్వెషన్‌లో ఒక ప్రాబ్లమ్ చేసాం. 2% ఇచ్చినప్పుడు 2 పెరుగుతున్నాయన్నాడు. అంటే సో, 12 ప్లస్ 15 ప్లస్ 12 ఇంటూ 15/100 చేయొచ్చా ఈ విధంగా? సో, చూడండి. సో, 12 ప్లస్ 15 27 ప్లస్ 12 ఇంటూ 15 సో, 12 ఇంటూ 10 120 12 5 జా 60 180 180/100 రైట్. సో, 180/100 కింద 100 ఉంది. ఇది పోవాలంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకున్నామంటే వెళ్ళిపోయినట్లే కదా ఇంకా. సో, ఇది 1.80 వచ్చింది. సో, ఈ 1.80ని దీనికి యాడ్ చేయాల. 1.80 చూడండి. సో, 28.80 సో, ఇది ఇంత పర్సెంటేజ్ పెరిగింది. ఎప్పుడు ఈ 2 పర్సెంటేజ్‌లు పెరిగిన తర్వాత 12% 15% ముందు ఎంత ఉండేది 100% ఉంది. ఇప్పుడు ఎంత పెరిగింది? 28.80 పెరిగిన తర్వాత ఎంత అంటున్నాడు? ఇంత అంటున్నాడు. సో, దీన్ని బట్టి 128.80 అనేది ఎంత అంటున్నాడు? 1,28,800 అంటున్నాడు. సో, ఇప్పుడు 100% 2 ఏళ్ల క్రితం అంతే కదా! 2 ఏళ్ల క్రితం. సో, ఎంత? సో, చూడండి ఇక్కడ. ఇక్కడ మనకి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. సో, ఈ పాయింట్ వెళ్ళిపోవాలంటే ఇక్కడ 2 జీరోస్ అప్లై చేసామనుకోండి. సో, ఇది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి 12,880 12,880 సో, ఇదంతా ఇంటూ 1 వచ్చేసిందా? నెక్స్ట్ 3 జీరోస్ ఉన్నాయి. రైట్. చూడండి. అంటే 12,880 ఇంటూ 1000 చేస్తే 12,880 వస్తుంది. సో, అలాగే ఇక్కడ మనకి 100% కావాలి. సో, ఇంటూ 1000 చేసామనుకోండి. సో, 1000 ఇంటూ 1 1000 ప్లస్ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. సో, 2 జీరోస్ ఎక్స్‌ట్రా. ఇది ఎంత అవుతుంది? 1,00,000 అంతే కదా! సో, ఎక్కడుంది 1,00,000 ఆప్షన్? చూడండి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ x ఈస్ టు y ఈక్వల్స్ టు 7:3 దెన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈస్ టు x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. సో, అంతే కదా! x ప్లస్‌లో y ప్లస్‌లో ఈ 7 3 వాల్యూస్‌ని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది ఆన్సర్. సో, చూడండి x స్క్వేర్ 49 సో, y స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 సో, ఈ 2 యాడ్ చేస్తే 18 58 సో, ఇదనేది 58 వస్తుంది. సో, 58 సో, 49 నుంచి 9 తీసేస్తే సో, చూడండి 40 వస్తుంది. రైట్. ఇది 40 వస్తుంది. అంతే కదా! సో, ఈ రెండిటి మధ్య రేషియో అడుగుతున్నాడు. సో, చూడండి 2తో చూడండి. సో, 2 20 సో, 2 2 4 1 రిమైండర్ ఉంది 2 9 అంటే 29:20 ఇది వాటి రేషియో. ఎక్కడుంది ఆప్షన్? 29:20 సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సో, నంబర్ అనాలిసిస్ చూడండి ఫ్రెండ్స్. మనకి 2
2 ఫార్మేషన్స్ ఇచ్చాడు. సో ఇది తెలుసు కదా మనకి. సో 2 నంబర్స్ అనేది మిగిలిన నంబర్‌కి రిలేషన్‌షిప్‌లో ఉంటాయి. సో చూడండి ఇక్కడ మనకి 61 - 12 చేసాం. 61 - 12 సో ఎంతొస్తుంది? సో 1 క్యారీ చేసుకుంటే 11 - 2 9 ఇక్కడ 5 ఉంటుంది. 5 - 1 4 సో ఈ 4 అనేది థర్డ్ నంబర్ యొక్క స్క్వేర్ అవుతుందా? ఈ నంబర్ యొక్క స్క్వేర్ అవుతుంది. రైట్ అలాగే కదా. సో ఇక్కడ చూడండి 51 - 15 చూడండి 51 - 15 సో 11 - 5 చేస్తే 6 4 ఉంటుంది. 4 - 1 3 ఈ 36 అనేది ఈ 6 ఇలా థర్డ్ నెంబర్ యొక్క స్క్వేర్ అవుతుందా? 36 అనేది. సో సేమ్ 2 కండిషన్స్ రెండిట్లలో ఉన్నాయి. ఇదే కండిషన్స్ కింద వాటిలో సాటిస్ఫై అవుతుందో చెక్ చేయాలా. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి 78 సో 14 14 తీసేస్తే చూడండి 4 సో 7 - 1 6 సో ఇది 8 స్క్వేర్. సో ఫస్ట్ ఆప్షన్ మనకి కండిషన్ సాటిస్ఫై చేసింది కదా. సో థర్డ్ నెంబర్ యొక్క స్క్వేర్ డిఫరెన్స్ రావాలి. వచ్చింది కదా. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. The value of 2/3 plus 1/1 plus 4/5 minus 1/5/6 సో ఇక్కడ చూడండి మనకి 2/3 ప్లస్ 1 సో ఇలా ఉన్నప్పుడు మనకి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉందా? సో దీన్ని మనం చూడండి 5 into 1 5 ప్లస్ 4 9/5 సో ఇది ఎలా ఉంది? సో A/B/C లో ఉంది. C పైకి వెళ్ళిపోతుందా అంటే 5/9 సో ఈ టర్మ్ మొత్తాన్ని మనం 5/9 అని రాసుకోవచ్చా? ప్లస్ -5/6 సో ఎల్సిఎం తీసుకుంటే మనకి 3కి 6కి 9కి ఎల్సిఎం తీసుకుంటే 18 వస్తుంది కదా. రైట్. ఎల్సిఎం తీసుకుంటే తెలుసు కదండి. సో 18 వస్తుంది. సో మనకి 2/3 ఇంటూ ఎల్సిఎం సో 3 6 18 2 ఇంటూ 6 12 ప్లస్ 5/9 ఇంటూ 18 సో 9 2 18 5 ఇంటూ 2 10 మైనస్ 5/6 ఇంటూ 18 6 3 18 5 ఇంటూ 3 15 సో చూడండి 12 ప్లస్ 10 22 మైనస్ 15/18 సో 22 - 15 7/18 అంతే కదా. సో 7/18 ఎక్కడ ఉంది ఆప్షన్? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో డేటా యొక్క సగటు 65 మరియు దాని మోడ్ 23 అంట. అయితే అనుభావిక సూత్రాన్ని ఉపయోగించి మధ్యస్థం అంటే సగటుకి మోడ్కి రిలేషన్షిప్ లో మధ్యస్థాన్ని కనుక్కోమంటున్నాడు. సో చూడండి మనకి సో వీటిని ఉపయోగించి మనం మధ్యస్థం అంటే నడిమి సో మీడియన్ సో కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. రైట్. సో చూడండి మీన్ మైనస్ మోడ్. మీన్ అంటే సగటు, మోడ్ అంటే బహుళకం. రైట్. బహుళకం సో ఈక్వల్స్ టు 3 times ఆఫ్ మీన్ మైనస్ మీడియన్. రైట్. అంటే మధ్యస్థం అని కనుక్కోమంటున్నది. సో 3 ఇంటూ మీన్ అంటే సగటు, మీడియన్ అంటే మధ్యస్థ. రైట్. సో చూడండి మనకి సగటు మీన్ ఇచ్చాడు ఎంత 65 అని. సో బహుళకం మోడ్ ఎంత ఇచ్చాడు 23 అని. సో 3 ఇంటూ 65 మైనస్ మధ్యస్థం అని కనుక్కోవాలి. సో చూడండి 65 - 23 సో 42 ఈక్వల్స్ టు 3 ఇంటూ 65 మైనస్ 3x. రైట్. అంతే కదా. సారీ 3 ఇంటూ 65 సో మైనస్ 3x. సో 3 ఇంటూ 65 సో 60 ఇంటూ 3 180 5 ఇంటూ 3 15 195. రైట్. 195 వస్తుంది. సో ఈ మైనస్ 3x ఇటుపక్క పంపించేసామంటే ప్లస్ 3x అవుతుంది. ఈ ప్లస్ 42 అటుపక్క పంపించేసాం మైనస్ అవుతుంది. రైట్. సో 3x ఈక్వల్స్ టు 195 మైనస్ 42 సో చూడండి 5 - 2 3 9 - 5 9 - 4 1 5 153 153 సో 3 15 3 5 15 3 1 3 x ఈక్వల్స్ టు 51 x అంటే ఏంది ఇక్కడ మీడియన్ మధ్యస్థ. మనల్ని కనుక్కోమన్నది కూడా మధ్యస్థమే కదా. సో విచ్ ఇస్ నథింగ్ బట్ x ఈక్వల్స్ టు 51 ఎక్కడ ఉంది ఆప్షన్ 51 ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్.